రైతు సోదరులందరూ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి బంతి పూలు. సో ఇవి ఎల్లో కలర్ బంతి పూలు. జనరల్గా ఒక మొక్క నుంచి లేదంటే ఒక మనిషి నుంచి కానీ దేని నుంచి అయినా అవుట్పుట్ అనేది ఎలా బయటపడిద్ది అంటే చెట్ల రూపంలో మనం చూసుకున్నట్లయితే ఈ పూతల రూపంలో అవుట్పుట్ అనేది బయటపడతా ఉంటుంది. అంటే మీకు అర్థం కాదు కాన్సెప్ట్. పూత అనేది మొక్కకి చాలా ఇంపార్టెంట్. బంతి పూల జాలలో అయితే ఈ పూతనే అమ్ముకుంటారు. అదే మిరప జాలలో అయితే పూత కాస్త కాయ అయితే మనం ఆ కాయని అమ్ముకుంటాము. అయితే ఈ పూత ఎంత ఇంపార్టెంటో ఈ పూత రావడానికి, అదేవిధంగా వచ్చిన ఈ పూత నిలబడడానికి, అదేవిధంగా ఈ పూత అంటే ఈ పూత కాదు, ఈ పూత కాయగా మారటానికి చాలా అంటే చాలా ప్రాసెస్ జరుగుతుంది మొక్కలో. ఆ ప్రాసెస్లో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేది పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్. బలానికి అన్నిటికీ పోషకాలు ఇంపార్టెంట్. అయితే మార్కెట్లో అందరూ రుద్ది చెప్పే 16 రకాలు లేదా 23 రకాలు లేదా 32 రకాలు కావచ్చు, ఏదైనా 103 రకాల ఎలిమెంట్స్లలో ఇవి వన్ ఆఫ్ ది పార్ట్. అయితే మార్కెట్లో మీరు కొనే ప్రతి న్యూట్రెంట్లో మేజర్గా ఆ 16 రకాలు అందిస్తూ ఉన్నారు రకరకాల రూపాలలో. కానీ ఆ 16 రకాలకి తోడుగా కాడ్మియం, లెడ్, ఆర్సెనిక్ ఈ మూడింటి గురించి మన వీడియో చెప్పడం జరిగింది. ఆ 16 రకాలకు తోడుగా ఈ మూడు కలిపి 19 రకాలు. 19 రకాలలో CHO కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ గాలిలో ఉంటాయి కాబట్టి, నీటిలో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధం లేదు. మిగతా రకాలు కలిపి 19.8% డోసులో ఫాలియర్ స్ప్రేకి అంటే స్ప్రే చేసుకోవడానికి శనగ, కంది, మినుము, వరి, పత్తి, అదేవిధంగా మిర్చి, దానితో పాటు ఏదైతే దానిమ్మ, బత్తాయి, బొప్పాయి ఏ పంటకైనా సరే పోషకం అనేది చాలా ఇంపార్టెంట్. +3 ఏదైతే కాడ్మియం, ఆర్సెనిక్, లెడ్ అంటారో వాటిని కలిపి మీరు స్ప్రే చేసుకోవడం వల్ల ఇప్పుడున్న కొత్త సాంకేతికత, కొత్త ప్రపంచంలో కొత్తగా రైజ్ అవుతున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని అధిగమించి, ఏదైతే గుండు పినిస్ అంటారు, లేదంటే పూత రాలిపోతుంది అంటారు, పట్టెల నిండా పూత రాలిపోయింది అంటారు, లేదంటే పూత కాయ కావట్లేదు అంటారు, కాయ సైజు రావట్లేదు అంటారు, ఇటువంటి మేజర్ కంప్లైంట్స్ అన్నిటిని అరికట్టడానికి ఈ మందు అనేది కొత్త తరంలో తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ మందుని స్ప్రే చేసి అధిక దిగుబడులు సాధిస్తారని మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాను. ధన్యవాదములు. చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్.